సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడైతే ఒక నర్స్ ఉన్నారు. యాక్చువల్ గా ఆవిడ చాలా ఉద్వేగానికి లోన్ అవుతున్నారు. మొన్న స్టాఫ్ నర్సులు నర్సింగ్ పోస్టులు 6,956 పోస్టులు ఇచ్చారు. అయినా సరే నాకు రాలేదు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. వారితో ఒకసారి మాట్లాడేద్దాం. చెప్పండి అమ్మా, మీ బాధ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలండి. నేను ఒక నిరుద్యోగినిగా ఇక్కడికి వచ్చాను నా బాధ చెప్పుకుందామని. నేను బీఎస్సీ నర్సింగ్ నల్గొండ డిస్టిక్లో చేశాను. 2011లో కంప్లీట్ అయింది సార్. నాది 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్లలోనే చేస్తున్నాను. నాకు 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ఛార్జ్ నర్సుగా చేశానండి. అయినా కూడా నేను కాంట్రాక్ట్లో చేయలేదు అని చెప్పి నాకు మార్కులు యాడ్ అవ్వలేదు. సరే, ఎలాగోలా కష్టపడి తెచ్చుకున్నాను 40 మార్కులు. 39.9999 అంటే ఇంచుమించు 40 మార్కులు. దట్టు నేను ఎస్సీ కేటగిరీ, ఉమెన్ రిజర్వేషన్ ఉంది. బట్ ఏ ఒక్కటి కూడా నాకు యూజ్ఫుల్ అవ్వలేదు. ఈవెన్ వెరిఫికేషన్కి పిలవలేదు, కనీసం జాబ్ రాలేదు. ఇంకా నేను ఎందుకంటే ఉండడం 13 సంవత్సరాలు ఉన్నాయి కూడా ఏం లాభం లేకుంటే 37 సంవత్సరాలు ఇంకెప్పుడు వస్తుంది నాకు జాబు? నేను హోప్ పెట్టుకోవడానికి ఏముంది? అంటే నేను నల్గొండలో పుట్టడమేనా నేను చేసిన పాపము? నల్గొండలో ఎలా ఉన్నా కూడా కనీసం వేరే జోన్లలో మిగిలి ఉంటే కనీసం అవైనా మాకు ఇవ్వచ్చు కదా. మేమేం పాపం చేసామండి? ఎందుకు నల్గొండలో పుట్టిన వాళ్ళకి రాలేదు అని ఏంటి మీ ఫీలింగ్? నల్గొండలో వాళ్ళకి రాలేదనా? నల్గొండలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది మ్యామ్. నర్సింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ అట్లీస్ట్ ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ చూసి ఇచ్చి ఉంటే నాకు వచ్చిండేది కదా. అందులో కాంట్రాక్ట్ వాళ్ళకి 20 మార్కులు ఉత్తి పుణ్యానికి యాడ్ చేసినప్పుడు మాలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఒక జాబ్ ఇస్తే ఏమవుతుంది? మా హస్బెండ్కి హెల్త్ ఇష్యూ ఉంది. నాకు 2 పిల్లలండి. మా హస్బెండ్ది నారాయణపేట డిస్టిక్, నాది పర్మనెంట్ డిస్టిక్ అక్కడే కదా. ఇంకా ఇప్పుడు నేను చదివింది ఒకటి నల్గొండ జిల్లా అయినంత మాత్రాన ఇక్కడే లోకల్ అంటున్నారు. నారాయణపేట డిస్టిక్ కూడా నాది పర్మనెంట్, అత్తయ్య వాళ్ళ ఊరే కదా. కనీసం అక్కడైనా ఇవ్వచ్చు కదా. నా ఆధార్ కార్డు చూసైనా కూడా ఏ ఒక్క హెల్ప్ అవ్వలేదు. నాకు చచ్చిపోవాలని ఉంది. జాబ్ రాలేదు. నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? నా హస్బెండ్ ఎలా చూసుకోవాలి? ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇచ్చొచ్చారా? అప్లికేషన్ ఫామ్ అది ఫిల్ చేసి వచ్చారా మీరు? ఇచ్చానండి, అన్ని రాసి ఇచ్చాను. ఏమన్నారు? లోపల ఎవరితోనైనా మాట్లాడారా? ఒక మేడం ఉన్నారు, ఆ మేడం పేరు తెలీదండి. ఆ మేడంతో చెప్పాను ఇలాగే. ఆమె అన్ని రాసుకున్నారు, ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ అన్ని రాసుకున్నారు. రాసుకొని మీకు కాల్ చేస్తారమ్మా, చేసినప్పుడు వాళ్ళు ఏం అడిగితే అది చెప్పండి అని చెప్పేసి అన్నారు. దేవుడి దయవల్ల కనీసం మిగిలిన పోస్టులలో ఏ ఒక్కటైనా నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడైతే మనం చూడొచ్చు, స్టాఫ్ నర్స్ అయితే ఉద్వేగానికి చాలా లోన్ అవుతున్నారు. చచ్చిపోవాలని ఉంది అని ఎంత బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు ప్రతిభవన్ దగ్గర. ఇలాంటి న్యూస్లు అన్ని చూస్తూనే ఉండండి 95 న్యూస్.